జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. నా జన్మదిన పూజను ఈనాడు ఇక్కడ జరపడానికి వచ్చిన సహజ యోగులకు, మనతో ఉన్న ఇతర ప్రజలకు నేనెంతో కృతజ్ఞురాలిని, విధేయురాలిని. నేనెంతగానో ఆనందపడుతున్నాను. నా యొక్క చైతన్య లహరి నా నయనాల నుండి కన్నీటి బాష్పాలుగా జాలువారుతున్నాయి. ఈ కలియుగంలో కూడా చైతన్య లహరిగా పేర్కొనబడే అగోచరమైన దాన్ని మీకిస్తున్న ఓ తల్లికి మీరంతా విధేయులుగా ఉండడం నేను చూస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇక్కడ నేను ఇచ్చేదంటూ ఏమీ లేదు. ఇచ్చి పుచ్చుకొనడం లాంటి ప్రక్రియను నేను చేయలేనంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ చైతన్య లహరి నా నుండి కేవలం అలా ప్రవహిస్తూ ఉంటుంది. అది నా సహజ స్వభావము. అది అలాగే ఉంటుంది. దానికి నేనేమీ చెయ్యలేను. అదొక అవాస్తవీకరణ యొక్క అనుభూతి. మీరు మరో విధంగా దాన్ని మార్చలేరు. అది స్వతహాగా తనంతట తానే పనిచేస్తుంది. ఆ విధంగానే అది పనిచేయగలదు. మీ అందరినీ ప్రేమించడం అనేది నా అదుపాజ్ఞలకు లోబడని అతీతమైన ప్రక్రియ. ప్రజలు ద్వేషించడమును ఏ విధంగా నేర్చుకుంటారో నాకు అర్థం కాదు. నేను ప్రజలను ప్రేమించడానికి రోజుకు 24 గంటల సమయం కూడా నాకు సరిపోదని నాకు అనిపిస్తుంది. ప్రజలు తీరిక ఓ చోట కూర్చుని ద్వేషించడం అనే దాన్ని ఏ విధంగా గుడ్డిగా అభ్యాసం చేస్తారో నాకు అంతుపట్టదు. ద్వేషము కేవలం శక్తిహీనమైనది. అది మిమ్మల్ని అలాగే ఇతరులను సర్వనాశనం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరంతరం ప్రేమ గురించి ఆలోచించవలసినదిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రేమయే సమస్త జ్ఞానము. జ్ఞానమంతా ప్రేమమయమే. అది అంతకు మించి ఇంకేమీ కాదు. మీకు జ్ఞానం ఉంటే అది ప్రేమ యొక్క పరీక్షలో నెగ్గాలి. మీకు ఓ వ్యక్తి గురించి తెలిస్తే అది మీపై ఎలాంటి ప్రభావమూ చూపదు. ఎందుకంటే మీకు అతను బాహ్యపరంగా మాత్రమే తెలుసు. కానీ మీరొక వ్యక్తిని ప్రేమిస్తే అప్పుడు మీకు ఆ వ్యక్తి గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది. అతను ఎలాంటి వాడనేదంతా మీకు బహు చక్కగా తెలుస్తుంది. ఈ జ్ఞానమునే మనం పరజ్ఞానం అంటాము. మనం అన్వేషించవలసింది ఈ జ్ఞానమునే. ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఈ దిశను సూచిస్తున్నాయి. అవి ముందుకు సాగమని ప్రోత్సహించే మైలురాళ్ళు. కానీ అవి మాత్రం భగవత్ సామ్రాజ్య ప్రవేశం యొక్క సమస్యను పరిష్కరించలేవు. మీరంతా మీలోని భగవంతుణ్ణి, ఆ భగవత్ ప్రేమను అర్థం చేసుకునే ఆ ఉన్నత స్థాయికి ఎదగవలసిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను. అది మీ నుండి ఉప్పొంగి ప్రవహించడానికి ప్రయత్నిస్తున్నది. ఇవ్వడం అనే జ్ఞానమును మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది. ఇతరులకు ఇవ్వడం అనేది అత్యంత ఆనందదాయకమైనది. తీసుకొనడంలో ఆనందం అనేది లేదు. ఇతరుల నుండి మీరు తీసుకున్నప్పుడు ఇవ్వడం అనే ప్రక్రియను ప్రారంభించాలి. నేను ఓ మారు రాహోర్ యూనివర్సిటీ వెళ్తున్నప్పుడు రాహూరి సమీప గ్రామంలోని వారికి మా కారు ఆ దారి గుండా వెళ్తున్నట్లుగా తెలిసింది. వారంతా అతి సాదా సీదా మనుషులు. వారు ఏ యోగం గురించి చదవలేదు. చైతన్య లహరి విషయంలో మీకున్న ఈ అనుభూతి తప్ప వారికి ఇంకేమీ తెలియదు. అది ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష అనుభూతి. దానికి పనేమీ ఉండదు. దాన్ని మీరు మీ వేళ్లపై భగవదానందముగా అనుభూతి చెందుతున్నారు. నేను ప్రయాణిస్తున్నట్లుగా అక్కడి వారు తెలుసుకున్నారు. కారు ఓ కుదుపుతో ఆగిపోవడం నేను గమనించాను. కారణం చాలామంది రోడ్డుపై అడ్డంగా పడుకున్నారు. కొందరు రోడ్డుపై నిల్చుని కారుని నిలిపివేశారు. వారంతా నా పేరును బిగ్గరగా ఉచ్చరిస్తూ జై జై నినాదములు చేయడం ప్రారంభించారు. నేనది చూసి ఆశ్చర్యపోయాను. నేనప్పుడు అక్కడి వారిని అడిగాను, ఈ కారులో నేను వెళ్తున్నట్లుగా మీకే విధంగా తెలిసింది?
వారన్నారు, శ్రీ మాతాజీ, మీరు మాకు చైతన్య లహరిని ప్రసాదించారు. మాకున్న చైతన్య లహరి జ్ఞానం ద్వారా మిమ్మల్ని తీసుకొస్తున్న కారు ఇదేనని మేము తెలుసుకున్నాము. కనుక దయచేసి మీరిక్కడ కారు దిగండి. నేను కారు దిగి వారందరినీ ఆప్యాయంగా నా హక్కున చేర్చుకున్నాను. సహజ యోగులు మరోవైపున వేచి ఉన్నారు. ఏమీ పర్వాలేదులే అని నేనన్నాను. ఈ విధంగా ప్రజలను ప్రేమించడం అనేది సహజమైనది. నేనప్పుడు శ్రీరాముని కాలం నాటి విశేషాల గురించి ఆలోచించాను. శ్రీరాముడు ఆ కాలంలో ఏ విధంగా సాదాసీదా మనుషుల ప్రేమను అనుభూతి చెందినది నేను అర్థం చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి. ప్రేమ లేకుండా మీరు మనలేరు. మీ మొత్తం ఉనికి ప్రేమకై ఆధారపడి ఉంది. ఈ దేశీయులైన మీరంతా మీలో ప్రేమ లేనంత వరకు బాహ్యపరంగా ఏ పని చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మీరు ఆ విధంగా చేస్తే తక్షణమే మీ బండారం కాస్త బట్టబయలవుతుంది. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలని నా కోరిక. ప్రేమంటే ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు. మీలో అనేకమైన మార్పులు చేర్పులు జరుగుతాయి. మీలో ఇప్పుడు బ్రహ్మాండమైన అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అదలా జరుగుతుందని నాకు తెలుసు. శ్రీచక్రమే స్వయంగా ఈ భూమిపైకి దిగి వచ్చింది. ఇప్పటికే సత్యయుగం ప్రారంభమైంది. ఈ కారణం చేతనే మీరు మీ వేళ్లపై చైతన్య లహరి ద్వారా సత్యమును అన్వేషిస్తున్నారు. అలనాటి గురువులు, ఋషి పుంగవులు ఈ విషయాలను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా శ్రీచక్రమును రప్పించడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇక్కడ ఈ అనుభవం పొంది మాత్రమే అర్థం చేసుకోవలసి ఉంటుంది. మీ నుండి నాకేదీ అవసరం లేదు. నా పిల్లలైన మీరు ఆనందంగా ఉండడమే నాకు కావలసింది. మీ సుఖ సంతోషాలకై నేను ప్రార్థిస్తుంటాను. మీకోసమే జీవిస్తాను. నేను నిద్రిస్తున్నా, మేల్కొని ఉన్నా, లేక సభ్రాంత్ అనబడే మధ్యస్థితిలో ఉన్నా, నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను. మీరు ప్రతి క్షణం నా ఆలోచనల్లో ఉంటారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది నవరోధ్. నవరోధ్ ఈ భూమిపై తన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినందువల్ల ఈరోజు నవరోధ్ అయ్యింది. అతను గొప్ప సహజయోగి, స్వయంగా దత్తాత్రేయుని యొక్క అవతారము. మొహమ్మద్ ప్రవక్త గురించి శాస్త్రములు వెల్లడించాయి. ఆయన స్వయంగా దత్తాత్రేయుని యొక్క అవతారమైన నా తండ్రి. ఆయనను ఆయన జీవితకాలంలో ప్రజానికం అనుక్షణం చిత్రహింసలకు గురి చేసినప్పటికీ ఆయన మాత్రం మామూలు వ్యక్తి కాదు. హజరత్ అలీ చాలా గొప్ప అవతార పురుషుడు. బ్రహ్మదేవుడు ఒకే ఒక్కసారి హజరత్ అలీగా తన అవతారం తీసుకున్నాడు. వారిద్దరూ ఒక్కరే. కనుక వీరంతా ఎంతో గొప్పవారు. మీరు వారిని విమర్శించకూడదు. వారు ఉచ్చరించిన ప్రతి ఒక్క పదము ఒక మంత్రము. నమాజు గురించి వారందరూ చెప్పిందంతా కుండలని జాగృతి తప్ప మరేదీ కాదు. మొహమ్మద్ ప్రవక్త సహజ యోగానికి సంబంధించినంత వరకు అత్యంత గొప్ప పురోగతిని సాధించి పెట్టాడు. ఆయనను మీరే విధంగా విమర్శించగలరు? ఆయనకు విరుద్ధంగా ఒక్క మాటను కూడా నేను భరించలేను. ఆయన ఎంతగా హింసింపబడింది నాకు తెలుసు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారే ప్రస్తుతం ఈ దేశమును పరిపాలిస్తున్నారు. మీరు కనీసం ఆయన పాదాల చెంతకు కూడా చేరుకోలేనప్పుడు మీరెందుకు అంత పెద్ద అడుగు వేస్తారు? మీ జీవిత కాలంలో మీరేమి సాధించింది ఓ మారు నెమరు వేసుకోండి. ఈ గొప్ప వ్యక్తిత్వాలను విమర్శించడానికి మీకున్న అర్హత ఏమిటి? ఖాజా నిజాముద్దీన్ సాహెబ్ ఒక గొప్ప ఆలియా, అందులో సందేహం లేదు. ఖిల్జీ లాంటి భయంకరమైన రాజు ఆయనను ఎన్నో కష్టనష్టాలకు గురి చేశాడు. ఒకరోజు ఆ రాజే స్వయంగా హతమార్చబడ్డాడు. ఆయన పేరు మృతుల జాబితాలో చేరిపోయింది.
ఇప్పుడు కాజా నిజాముద్దీన్ సాహెబ్ ఉన్న చోటుకు వెళ్ళి అక్కడి చైతన్య లహరిని పరీక్షించి చూడండి. చిస్తీని, ఆయన ముగ్బారాను, అంతేగాక అజ్మీర్ షరీఫ్ను సందర్శించండి. మీరు చైతన్య లహరి విషయంలో అదే విషయాన్ని గమనిస్తారు. పాట్నా వద్ద ఉన్న పాట్నా సాహెబ్ను, మహావీర సాహెబ్ను చూడండి. అక్కడ కూడా చైతన్య లహరి ఉంటుంది. నా ఉద్దేశ్యంలో వారంతా ఒకే విషయం గురించి చెబుతున్నారు. కానీ ఈనాడు వారిని మీరు గుర్తించగలుగుతారు. మీరు ఎవరైనది మీరు తెలుసుకుంటారు. వారు ఎవరైనది మీరు తెలుసుకుంటారు. దయచేసి మిమ్మల్ని మీరు వినమ్రులుగా చేసుకోండి. మొదట ఈ శాశ్వత సత్యమును మీ అంతరంగంలో పొందండి. భగవంతుడంటే ఎవరనే విషయం అర్థం చేసుకొనడానికి అనువుగా మీ భౌతిక సాధనాన్ని తీర్చిదిద్దుకోండి. ఇక్కడ అక్కడ కొన్ని మాటల్ని విని వాటి వైపు మళ్ళకండి. సంకుచిత హృదయంతో ఆలోచించే యోచనల వైపు మళ్ళకండి. ప్రతి ఒక్కరిని అహంకార మనస్తత్వంతో అపహాస్యం చేసే ఆలోచనల వైపునకు మళ్ళకండి. ఓ మనిషి, ఈ గొప్ప అవగాహనకు తగినట్లుగా మిమ్మల్ని మీరు జాగృతపరుచుకోండి. ఈ ఉత్తేజకరమైన చైతన్యలహరి శక్తి మీ నుండి పెళ్ళుబికి రావడానికి ప్రయత్నిస్తున్నది. ఈ యావత్ ప్రపంచాన్ని మనం మార్చి అత్యంత సుందరమైన దివ్య సృష్టిగా పరివర్తన చేయవలసిన బాధ్యత మనపై ఉంది. ఎందుచేతనంటే సృష్టికర్త తన సృష్టిని నాశనం కానివ్వడు. మీరు సత్యమును అంగీకరించకపోతే మీ పతనం తప్పదు. కనుక దయచేసి ఈ ఆధ్యాత్మిక సత్యమును, భగవత్ ప్రేమను అంగీకరించి వాటితో పాటు ఒకటిగా నిలవమని ఓ తల్లిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. సహజయోగులంతా అత్యున్నతమైన దైన భగవత్ ప్రేమకు సంబంధించిన పరమోత్కృష్టమైన చేతనను సాధించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అది తప్ప మిగిలినదంతా నిరర్ధకమైనది. తమ జీవితంలో ఇంకో రకమైన సాత్విక, తామసిక విషయాన్వేషకులు కేవలం నిరుపయోగులుగా వృధా అయిపోతున్నారు. అటువంటి వారంతా నరకాన్ని చేరుకుని నశించిపోయారు. మీరు మాత్రం ఆ విధంగా చేయాలనుకోరు. మీరు సరళ స్వభావులు, సర్వసాధారణ వ్యక్తులు. అందుకనే మీరు అత్యుత్తములు. కారణం మీరు ఏ విధమైన అతి వలన బాధపడరు. మీకు బహు చక్కని హృదయం ఉంది. మీరు మతపరంగా ధర్మబద్ధమైన జీవితాన్ని, పవిత్రీకరింపబడిన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ప్రాంతం బుద్ధ భగవానుని యొక్క మధ్య మార్గంలో ఉన్న వారి కోసం నిర్దేశింపబడింది. సహజ యోగము మానవ జీవితం యొక్క సత్యములన్నింటి యొక్క సమగ్ర రూపము. నేను చెప్పేది సత్యము, ముమ్మాటికి సత్యము. నేను దీన్ని కుండలినిపై నిరూపించగలను. మీరు హజరత్ అలీ నామాన్ని తీసుకోనంత వరకు మీ స్వాదిష్టాన చక్రము చికిత్స చేయబడదు. మీరు హజరత్ అలీ నామాన్ని తీసుకోనంత వరకు మీ స్వాదిష్టాన చక్రము చికిత్స చేయబడదు. సహజ యోగులందరికీ ఈ విషయం తెలుసు. అంతేగాక మన సహజ యోగ పూజల్లో మనం మొహమ్మద్ ప్రవక్త నామాన్ని, హజరత్ అలీ నామాన్ని, జీసస్ నామాన్ని తీసుకోవలసి ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణునిచే ప్రవచింపబడినట్లుగా జీసస్ ఈ యావత్ ప్రపంచానికి ఆధారభూతుడు. ఆయనే మహావిష్ణువు. మహావిష్ణువు గురించి వర్ణింపబడినదంతా పూర్తిగా జీసస్ గురించేనని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. మీరు సంకుచిత మనస్కులు కావద్దని నా మనవి. మీకింతవరకు సత్యం గురించి తెలియదు కనుక మీరా సత్యమును స్వయంగా అనుభూతి చెందుటకు, అర్థం చేసుకొనుటకు ప్రయత్నించండి. నేనిప్పుడు చేస్తున్నట్లుగా, చెబుతున్నట్లుగా గ్రంథములన్నీ ఒకే ఒక సత్యము గురించి ప్రబోధిస్తున్నాయి. వాస్తవానికి నేను ఏదీ చెయ్యటం లేదు. అది తనంతట తానే ఆ విధంగా చేసుకుంటూ పోతుంది. దీన్ని ప్రజ్వలింప చేయటానికే ఈ భూమిపై నేను అవతరించాను. ప్రజ్వలింప చేయటంలో ఇది అంతిమ ఘట్టము. ఇదంతా ఆ విధంగా జరగవలసి ఉంది.
కనుక జరుగుతున్నది ఈ సుందరమైన యోగ భూమిలో ఎంతమంది ఈ సత్యమును అంగీకరిస్తారో వేచి చూద్దాము. మీరంతా సహజ యోగంలో తగిన శ్రద్ధను చూపించి అన్ని పద్ధతులను చక్కగా నేర్చుకుని కుండలిని గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. సహజ యోగం గురించి తెలిసిన వారెందరో మనలో ఉన్నారు. మీరు వారితో మాట్లాడవచ్చు. సహజ యోగ సమావేశాల్లో నా ఉపన్యాసాలు వినడం ద్వారా మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ అదంతా కేవలం వినడం ద్వారా అర్థమయ్యేది కాదు. అది మీ హృదయం ద్వారా, మీ చైతన్య లహరి యొక్క అనుభూతి ద్వారా గ్రహింపబడేటటువంటిది. అప్పుడు మాత్రమే మీరు కుండలిని శక్తి విషయంలో నిష్ణాతులు కాగలరు. సహజ యోగమును అర్థం చేసుకొనడానికి మీకు అధికమైన తెలివితేటలు ఉండవలసిన పని లేదు. శ్రద్ధాపూరితమైన హృదయం ఉంటే చాలు. మీకు అలాంటి హృదయం ఉంటే అప్పుడది సక్రమంగా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా పుష్పాలు ఫలాలుగా మార్పు చెందే శుభతరుణం ఆసన్నమైంది. దానికి తగిన వ్యవధి ఉంది. నా పట్ల ఇంతటి ప్రగాఢమైన ప్రేమను కనబరిచిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను నా ప్రేమ సాగరమును అనుభూతి చెందినప్పుడు అది మీ హృదయ తీరాన్ని తాకి ఒక ప్రతిస్పందనగా తిరిగి నన్ను చేరుతుంది. ఆ గమనం వక్రరేఖా గమనము. నా ప్రేమ మీ ద్వారా ప్రవహించి అది తిరిగి నన్ను చేరినప్పుడు నేను ఆనందిస్తాను. అదెంతో సుందరమైన అనుభవము, అమూల్యమైనది, సీసాల్లో బంధింపబడజాలనిది. నేను ట్రస్టీలకు, సహజ యోగులందరికీ పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భగవంతుడు సమస్త సంపదలతో, సకల సద్గుణ సంపత్తితో, కరుణా స్వభావంతో మిమ్మల్ని ఆశీర్వదించుగాక. భగవంతుని యొక్క పరమ చైతన్యం మీ అన్ని విలువలపై తన ప్రభావం చూపుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.